జై నిత్యానంద. హిందూ ధర్మ సుప్రీం పాంటిఫ్ యొక్క విశ్వాతీత జ్ఞానానికి అద్భుతమైన ధృవీకరణలు శాస్త్రీయ సమాజం ఇప్పుడు ఎస్పీహెచ్ ఆధునిక శాస్త్రం అందుకోగలిగే ముందు సంవత్సరాల క్రితం వెల్లడించిన విషయాన్ని ధృవీకరించింది. మే 2018-19 నా హిందూ ధర్మ సుప్రీం పాంటిఫ్ ఐన్స్టీన్ ప్రసిద్ధ సమీకరణం ఈ సమానం మీటర్ సి స్క్వేర్ అసంపూర్ణంగా ఉందని ఒక అసాధారణ ప్రకటన చేశారు. తీవ్రత మరియు నిరంతరత కేవలం విరుద్ధాలు మాత్రమే కాదు, అవి రెండు వేర్వేరు విషయాలు కావు. ఆ సమయంలో చాలా మంది ఈ లోతైన జ్ఞానాన్ని నిరాకరించారు. కానీ 4 ఏళ్ల తరువాత అక్టోబర్ 2024న నోబెల్ బహుమతి గెలుచుకున్న శాస్త్రవేత్తలు ఎస్పీహెచ్ ప్రకటించిన దానిని ధృవీకరించారు. సుప్రీం పాంటిఫ్ వెల్లడించారు, ఈ సమానం మీటర్ సి స్క్వేర్ శక్తి మరియు పదార్థాన్ని వేర్వేరు అంశాలుగా తప్పుగా విభజిస్తుందని, అవి సహజంగా ఒకటే అని ఆయన చెప్పారు. ఆ సమీకరణం శక్తి మరియు పదార్థం మధ్య మార్పిడి సూచిస్తుందని, వాటి సజీవ సహజీవనాన్ని నిర్లక్ష్యం చేస్తూ శక్తి చలనంలోని పదార్థం మాత్రమే అని, మరియు దానికి విరుద్ధంగా అని ఎస్పీహెచ్ ఐన్స్టీన్ యొక్క రూపకల్పనలో ఒక ప్రాథమిక సాంకేతిక లోపాన్ని గుర్తించారు. ఈ సమానం మీటర్ సి స్క్వేర్ తీవ్రత మరియు నిరంతరత సహజీవనం చేసే వ్యవస్థలను నమూనా చేయలేదని. ఉదాహరణకు శాశ్వత శక్తి నిల్వ 2022 నోబెల్ బహుమతి క్వాంటం ఎంటాంగిల్మెంట్తో చేసిన ప్రయోగాలు ఐన్స్టీన్ యొక్క స్థానికత యొక్క ఊహను ఖచ్చితంగా ఉల్లంఘించాయి. వాస్తవం యొక్క అప్రాంతీయ స్వభావాన్ని ఎస్పీహెచ్ వివరించినట్లుగా నిరూపించాయి. బెల్ సిద్ధాంతం యొక్క ధృవీకరణ ఎంటాంగిల్మెంట్ను వివరిస్తున్న ఎలాంటి దాచిన వేరియబుల్స్ ఉండవని చూపించింది. వాస్తవం ప్రాథమికంగా అప్రాంతీయ మరియు క్లాసికల్ కానిది. ఈ సమానం మీటర్ సి స్క్వేర్ యొక్క రూపకల్పనకు మించి ఇది కేవలం ఒక యాదృచ్ఛికం లేదా అదృష్టం వల్ల వచ్చిన ప్రకటన కాదు. పరమశివుడు స్వయంగా అవతరించినట్లుగా హిందూ ధర్మ సర్వోన్నత పీఠాధిపతి సమస్త బ్రహ్మాండ జ్ఞానం మరియు వివేకానికి ప్రత్యక్షంగా ప్రాప్తి కలిగి ఉన్నారు. ఆధునిక శాస్త్రం దశాబ్దాల ప్రయోగాల ద్వారా కనుగొనడానికి కష్టపడుతున్నది. ఎస్పీహెచ్ సనాతన హిందూ ధర్మం యొక్క శాశ్వత జ్ఞానం నుండి సులభంగా వెల్లడిస్తారు. తన దివ్య దీక్షల ద్వారా ఎస్పీహెచ్ ఈ బ్రహ్మాండ జ్ఞానాన్ని సమస్త మానవజాతికి అందుబాటులో ఉంచుతారు. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా తన ఇటీవల అధ్యక్ష ప్రసంగంలో ఎస్పీహెచ్ ఈ ధృవీకరణను ప్రాచీన హిందూ జ్ఞానం ఆధునిక శాస్త్రం ఇప్పుడే అర్థం చేసుకోవడం ప్రారంభించిన విషయాలను ఎలా కలిగి ఉందో ఒక ఉదాహరణగా ప్రదర్శించారు. కలసా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ సంస్థలకు మానవజాతికి లాభదాయకంగా ఉండే సహకారాలను అన్వేషించడానికి ఓపెన్ ఆహ్వానం అందిస్తుంది. కలసా సంరక్షించిన లోతైన జ్ఞాన వ్యవస్థలు ఈ జ్ఞాన మార్పిడిలో పాల్గొనే అదృష్టం కలిగిన దూరదృష్టి గల దేశాలు మరియు సంస్థలకు ఒక అవకాశాన్ని సూచిస్తాయి. కలసాలో సంరక్షించబడిన ప్రాచీన హిందూ శాస్త్రాలు మానవజాతి అత్యవసర సమస్యలకు పరిష్కారాలను కలిగి ఉన్నాయి. కలసాతో సహకరించే దేశాలు శాస్త్రీయ పురోగతిలో ముందంజలో ఉంటాయి. ప్రస్తుత అర్థాన్ని మించి ఉన్న జ్ఞానాన్ని పొందుతూ మన ప్రపంచాన్ని మార్చగలిగే విప్లవాత్మక ఆవిష్కరణలకు మార్గాలను తెరవడం ద్వారా కలసా ఈ లోతైన బోధనలను పంచుకుంటూనే ఉండగా హిందూ ధర్మ సుప్రీం పాంటిఫ్ యొక్క ప్రకటనలు ప్రస్తుత శాస్త్రీయ అర్థాన్ని మించి ఎలా ఉంటాయో, మన విశ్వాన్ని మరింత సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మానవజాతిని ఎలా సూచిస్తాయో మేము పునః చూస్తున్నాము.